నువ్వు సరిగా దేవుని ప్రేమించకుండా, దేవుని గౌరవించకుండా, దేవుని కొరకు ఏది వదులుకోకుండా, ఏమండి ప్రభువా నన్ను దీవించే, నా పిల్లల్ని దీవించే, నా పిల్లల్ని దీవించే. యోనాతాను నా పిల్లల్ని దీవించని ప్రార్థన చేసాడో లేదో నాకు తెలియదు, కానీ యోనాతానుని బట్టి దేవుడు మెఫీబోషెతును సదాకాలము రాజు బల్ల దగ్గర పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. నువ్వు చేసినటువంటి పనులను బట్టి, నువ్వు చేసినటువంటి మేలును బట్టి, నువ్వు చేసినటువంటి భక్తిని బట్టి, నువ్వు చూపినటువంటి ప్రేమను బట్టి, నీకు నీ దేవునికి ఉన్నటువంటి ఆ హత్తుకునే సంబంధాన్ని బట్టి నీ పిల్లలు ఆశీర్వదించబడతారు. నీ పిల్లలు, నేను ఇంకొక మాట చెప్పనా, నీ కుటుంబము దీవించబడాలన్నా, నీ కుటుంబము శపించబడాలన్నది నీ చేతిలోనే ఉంది. ఒకవేళ నీవు దేని కొరకో పరుగులెత్తుతూ అన్యాయంగా, అక్రమంగా జీవిస్తూ ఉంటే దాని ఎఫెక్ట్, దాని ప్రభావం కూడా నీ పిల్లల మీద పడుతుంది.